పక్షవాతం చెట్టంత మనిషిని సైతం క్షణాల వ్యవధిలో కుప్పకూల్చే ఒక పెను ఉత్పాతం. అయితే ఈ వైపరీత్యం ఉన్నట్టుండి వచ్చపడేదేమీ కాదు. పక్షవాతం రావడానికి కొన్ని గంటల ముందు నుంచే మన ఒంట్లో దాని తాలూకు అనుమానిత లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే అవగాహన లేకపోవడంతో వాటిని మనం గుర్తించలేకపోతుంటాం. అయితే ఇంగ్లీష్ పదమైన ఫాస్ట్లోని ఒక్కో అక్షరాన్ని అది తెలియజేసే లక్షణాలను గుర్తించుకోవడం ద్వారా పక్షవాతాన్ని మనం ముందుగానే పసిగట్టవచ్చు. ఫాస్ట్ పదం తెలియజెప్పే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం చెట్టంత మనిషిని హఠాత్తుగా నిర్వీర్యుణ్ణి చేసే అతిపెద్ద వైపరీత్యం. ఒంట్లో సగభాగం చచ్చుబడి కాలు చెయ్యి ఆడక, నోట మాట రాక ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతుండదు. పక్షవాతం గురించి మామూలు మాటల్లో చెప్పాలంటే మన ఇళ్లలోని నీళ్ల పైపుల్లో తలెత్తే సమస్యలాంటిదే. ఇళ్లల్లో నీళ్ల గొట్టాల్లాగానే మన మెదడులో రక్తనాళాలుంటాయి. ఇంటి గొట్టాల్లో నీళ్లు ప్రవహిస్తుంటే ఈ మెదడులోని నాళాల్లో రక్తం ప్రవహిస్తుంటుంది. ఇవి కీలక మెదడు భాగాలకు నిరంతరం రక్తం అందిస్తుంటాయి. ఈ రక్తనాళాలు ఎక్కడన్నా పూడుకుపోయినా లేక ఇవి ఎక్కడన్నా పగిలిపోయినా మెదడులో హఠాత్తుగా పక్షవాతం రూపంలో అతిపెద్ద ఉపద్రవం తలెత్తుతుంది. మన శరీరంలో అత్యంత కీలకమైన మెదడుకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో ఎక్కడైనా ఏ చిన్న అవరోధమో ఆటంకమో ఎదురైనప్పుడు పక్షవాతం రూపంలో మనిషికి పెను ప్రమాదం ముంచుకొస్తుంది. పక్షవాతం తీవ్రతను బట్టి కాళ్ళు చేతులు స్వాధీనం తప్పడం, మాట పడిపోవడం, ఆలోచనలు జ్ఞాపకాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. పక్షవాతం తాలూకు ఈ సమస్యల తీవ్రతను తగ్గించుకోవాలన్నా, అసలు పక్షవాత ప్రభావం ఏమాత్రం లేకుండా బయటపడాలన్నా సాధ్యమైనంత త్వరగా, అంటే పక్షవాతం ఆనవాళ్లు మొదలైన 4-5 గంటల్లోగా ఆసుపత్రికి చేరుకుని వైద్య సాయం పొందాలి. ఇక తొలి గంటలోపే ఆసుపత్రికి చేరగలిగితే మరీ మేలు. ఈ గోల్డెన్ అవర్లో వైద్య సాయం అందితే పక్షవాతం ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చని చెబుతారు డాక్టర్లు. పక్షవాతాన్ని మనం గుర్తుపట్టేందుకు ఆంగ్లంలో ఫాస్ట్ అని ఒక చక్కటి సూత్రం ఉంది. ఎఫ్ అంటే ఫేస్. పక్షవాతం వచ్చే ముందు ముఖంలో కొన్ని రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. ఒకవైపు ముఖమంతా బిగదీసుకుపోతుంటుంది. నవ్వమని చెబితే నవ్వలేరు. ఇక ఏ అంటే ఆర్మ్స్, అంటే చేతుల్లో మార్పు. 2 చేతుల్లో ఏదో ఒకటి స్వాధీనం తప్పుతున్నట్లుగా అనిపిస్తుంది. చేతుల్ని పైకి లేపలేకపోతుంటారు. ఎస్ అంటే స్పీచ్, మాట తడబడుతుంటుంది. అస్పష్టంగా మాట్లాడుతుంటారు. ఇక చివరిగా టీ అంటే టైం. ముఖంలో, చేతుల్లో, మాటల్లో ఇందాక మనం చెప్పుకున్న లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపిస్తున్నా ఆలస్యం చేయకుండా వెంటనే సదరు వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి.